ఇక రెండోది ఏంటంటే వ్యర్థ పదార్థాల పునర్వినియోగం. సో దీన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే సో రీసైక్లింగ్ ఆఫ్ వేస్టేజెస్ అని పిలుస్తాం. వ్యర్థ పదార్థాల పునర్వినియోగం, రీసైక్లింగ్ ఆఫ్ వేస్టేజెస్. ఓకేనా? సో మామూలుగా చెత్తలో 3 రకాలు ఉంటాయి: తడి చెత్త, పొడి చెత్త అండ్ రీసైక్లింగ్ చేయవలసిన అంశాలు కొన్ని ఉంటాయి. ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఉంటాయి. సో దీన్ని సపరేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన ఇంటి ముందు చెత్త ఎంత ఉన్నా పెద్ద సమస్య ఏం కాదు, కానీ దానిలో తడి చెత్త ఉండకూడదు. తడి చెత్త ఉంటే 24 గంటలలో కుళ్ళిపోతుంది, కుళ్ళిపోతే వాసన వస్తుంది, దాంతో దోమలీగలు వస్తాయి, దాంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి తడి చెత్తను కనుక వేరు చేసినాం అనుకో, సో సగం చెత్త తగ్గినట్టే కదా. అందుకని మన ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేయడంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాయి. దట్ ఈజ్ సిటీ కంపోస్ట్. ఈ సిటీ కంపోస్ట్ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ పనిచేస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ యొక్క సిటీ కంపోస్ట్ కార్యక్రమానికే కాదు, అండ్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం అండ్ WHO ప్రోగ్రామ్ పల్స్ పోలియో ఇన్ ఇండియా అండ్ WHO ప్రోగ్రామ్ హెపటైటిస్ ఇన్ ఇండియా అండ్ గుజరాత్ టూరిజం అండ్ మహారాష్ట్రలో సచిన్ టెండూల్కర్తో కలిసి పులుల సంరక్షణ కార్యక్రమం, ఇలా అనేక కార్యక్రమాలకైనా ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. సో సిటీ కంపోస్ట్ దీనిలో భాగంగా ఏం చేశారు, ప్రతి ఇంటికి 3 రంగుల డబ్బాలు ఇచ్చారన్నమాట. ఒకటి గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్, గ్రీన్. ఓకేనా? సో గ్రీన్ అంటే ఏంటి, తడి చెత్త. సో తడి చెత్తని దీనిలో సేకరించాలి, కలపొద్దు మొత్తం కూడా. సో మొత్తం కలిపితే ఏమవుతుంది, సో అది ఎండు చెత్తనేమో అలాగే ఉంటుంది, అది కుళ్ళిపోతుంది. ప్లాస్టిక్ ఏదైనా మనం అగ్గి పెట్టినప్పుడు అది విషవాయువులు వెలువడతాయి. సో అందుకని తడి చెత్త వేరు చేసినాం అనుకుని దీన్ని ఎరువుగా మార్చవచ్చు. అంటే పెరటి తోటల పెంపకం, మిద్దె తోటల పెంపకంలో దీన్ని ఎరువుగా వాడుకోవచ్చు. అండ్ బ్లూ, సో బ్లూ ది పొడి చెత్త. ఓకేనా? అండ్ రెడ్ వచ్చేసి ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్, అంటే చెత్తలో ఉన్న ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఏవైతే ఉంటాయో, సో ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఏవైతే ఉంటాయో సో దానికోసం ఇది తీసుకొచ్చారనమాట. అంటే చెత్తలో ఒక 40% తడి చెత్త ఉందనుకోండి, అది ఎరువుగా మారిపోతుంది. అండ్ ఒక 40% ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఉన్నాయనుకోండి, అది రీసైక్లింగ్ అయిపోతాయి. మిగతా 20%ని తగలబెడితే సరిపోతుంది. కానీ అలా కాకుండా మొత్తం క్లబ్ చేసి మనం తగలబెట్టినామనుకోండి, సో గాలి పొగ వస్తుంది, వాతావరణ కాలుష్యం జరుగుతుంది. అండ్ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ మండడం వల్ల సో విషవాయువులు వస్తాయి. సో ఇంత ఎన్విరాన్మెంటల్ డిస్టర్బ్ ఉంటుందన్నమాట.